అనగనగా సౌదీ అరేబియాలోని ఎడారి ప్రాంతంలో రియాద్ అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి మొహమ్మద్ బిన్ సల్మాన్ అనే రాజు పాలించేవాడు. అతనికి ఒక అద్భుత సౌందర్య రాశి అయిన కూతురు అమీరా బిన్ ఉండేది. అదే రాజ్యంలో అల్లాద్దీన్ అనే కుర్రాడు తన తల్లితో చాలా పేదరికంలో నివసించేవాడు. అల్లాద్దీన్ తండ్రి పేరు అబ్దుల్లా. తన తండ్రి దర్జీగా పనిచేసేవాడు. అల్లా దయ వల్ల లేక కలిగాడని అల్లాద్దీన్ అని పేరు పెట్టుకుని గారాబంగా పెంచుకునేవారు. అల్లాద్దీన్కు 10 సంవత్సరాల వయసులో తన తండ్రి గతిస్తాడు. ఇంటి బాధ్యత మొత్తం తన తల్లిపైన పడుతుంది. అల్లాద్దీన్కు పెరుగుతున్న కొద్దీ స్నేహితులతో బజార్లో తిరగడం, ఆడడం తప్ప ఏ బాధ్యత తెలిసేది కాదు. కానీ అల్లాద్దీన్ చాలా సున్నిత మనస్కుడు. ఎవరికీ ఏ హాని తలపెట్టేవాడు కాదు. అల్లాద్దీన్కు వాళ్ళమ్మ బాధ్యతగా ఉండమని చెబుతూ రోజు అల్లాకు నా కొడుకుని ప్రయోజకుని చేయమని భగవంతుణ్ణి వేడుకునేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు బజార్లో అల్లావుద్దీన్కు ఒక అపరిచిత వ్యక్తి వచ్చి కలుస్తాడు. నువ్వు అల్లాద్దీన్ వే కదరా? అవును. నేను నీకు బాబాయ్ అవుతానురా. అల్లావుద్దీన్ సంతోషంగా అప్పటి వరకు వాళ్లకు ఎవరూ చుట్టాలు లేరు అని అనుకునేవాడు. ఎంతసేపు చుట్టుపక్కల వారు, ఊళ్ళో ఉన్న వాళ్ళ స్నేహితులు తప్ప. వెంటనే అల్లావుద్దీన్ వాళ్ళ బాబాయ్తో, సరే బాబాయ్, ఇంటికి వెళ్దాం, అమ్మని కలుద్దాం. అల్లావుద్దీన్ వాళ్ళ బాబాయ్తో వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న దుకాణం ముందే కనిపిస్తుంది. అమ్మ, బాబాయ్ వచ్చాడు. సలాం అలైకుం వదినగారు. వాలేకుం సలాం బాబు. వదినే, నా పేరు రహీం. మీ పెళ్లి రాకముందే మా అన్నయ్యతో గొడవపడి దుబాయ్కి వెళ్ళాను. అక్కడ బాగా సంపాదించా. మా అన్నయ్య గురించి తెలిసి నా వాళ్ళ దగ్గరికి వెళ్దామని వచ్చా బాబీ. ఇంటికెళ్ళాక అల్లాద్దీన్ వాళ్ళ బాబాయి వాళ్ళ అమ్మకు కొన్ని బంగారు నాణాలు ఇచ్చాడు. భోజనాలు అవి చేశాక ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. మర్నాడు వాళ్ళ బాబాయ్ అల్లావుద్దీన్తో బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొద్దాం రా అని వెళ్ళారు. అమ్మకు నీకు నచ్చిన బట్టలు తీసుకోరా అల్లాద్దీన్. అలాగే బాబాయ్. అలా రోజు బజార్కి వెళ్ళి వాళ్ళ బాబాయ్ అల్లావుద్దీన్కు రకరకాల చిరుతిండ్లు, బిర్యానీలు, పండ్లు, పలహారాలు అన్నీ తినిపించేవాడు. ఇలా కొన్ని రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లాకి చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బాబాయ్ వచ్చినప్పటి నుండి. వారికి ఉన్నటువంటి పూరి గుడిసెను డాబాగా కట్టించాడు వాళ్ళ బాబాయ్. ఇలా కొన్ని నెలలు గడిచాక ఒకరోజు అల్లావుద్దీన్ వాళ్ళ బాబాయ్ ఉంగరము అల్లాద్దీన్ వేలికి పెట్టాడు. ఉంచుకోరా అల్లాద్దీన్, ఇది చాలా మహిమగల ఉంగరం. అలాగే బాబాయ్. ఇలా కొన్ని నెలలు గడిచాక ఒకరోజు అల్లావుద్దీన్ వాళ్ళ బాబాయ్ ఊరికి దూరంగా ఉన్నటువంటి కొండలు, గుట్టలు ఉన్న ఒక ఎడారి ప్రాంతంలోకి, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలోకి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం బాబాయ్ మనం? ఒక విచిత్రమైన అద్భుత లోకం చూపిస్తానురా. అక్కడ బంగారు నాణాలు, వజ్రాలు, ముత్యాలు, పగడాలు రాసులుగా పూసి ఉంటాయి. పూల తోటలు, పండ్ల తోటలు ఎన్నెన్నో ఉంటాయి. చూపిస్తానురా. అల్లాద్దీన్ వాళ్ళ బాబాయి నేలపైన పసుపచ్చ పౌడర్ చల్లాడు. వెంటనే సొరంగం ఏర్పడింది. దాని నుండి దారి ఏర్పడింది. అదరా అల్లాద్దీన్, లోపలికి వెళ్దాం. లోపలికి దిగరా అల్లాద్దీన్, దూకితే చక్కగా సొరంగంలోనే పడతావు. అలాగే బాబాయ్. బాబాయ్తో అల్లావుద్దీన్ ఎంతో సంతోషంగా విచిత్రమైన అద్భుత లోకం చూడొచ్చని సొరంగం లోపలికి వెళ్ళాడు. చుట్టూ చూడరా అల్లావుద్దీన్, అక్కడ ఏమైనా దీపం కనబడుతుందా? ఒక దీపం ఉంది బాబాయ్. ఆ దీపం నాకు అందివ్వరా అల్లాద్దీన్. అలాగే బాబాయ్. ముందు నన్ను లాగు బాబాయ్, నాకు భయం వేస్తుంది, ఇక్కడంతా చీకటిగా ఉంది. ముందు దీపం ఇవ్వరా, తర్వాత లాగుతాను. అల్లావుద్దీన్ భయంతో చీకటిగా ఉన్నటువంటి ఆ రూమ్ నుండి బయటికి లాగు బాబాయ్, ముందు నన్ను లాగు బాబాయ్ అని ఎంత గట్టిగా అరుస్తున్నా వాళ్ళ బాబాయ్ మాత్రం గట్టిగా అరుస్తున్నాడు. ముందు దీపం ఇస్తావా ఇయ్యవా అని గట్టిగా బెదిరిస్తున్నాడు. అప్పుడు అల్లావుద్దీన్ ఇలా అనుకుంటున్నాడు, అసలు నన్ను ఎందుకు ఇందులోకి పంపించాడు? మా బాబాయ్ దిగొచ్చు కదా ఈ చీకటి గదిలోకి. నేను దీపం ఇచ్చాక నన్ను లాగుతాడని నమ్మకం లేదు. ఎందుకు అరుస్తున్నాడు నా మీద? అమ్మో, నేను బయటికి వెళ్తే గానీ దీపం ఇవ్వను, అదే చెప్పాలి బాబాయ్తో అనుకుంటున్నాడు. అరే అల్లాద్దీన్, దీపం ఇస్తావా? ఈ ద్వారాన్ని మూసేయమంటావా? అల్లావుద్దీన్ వాళ్ళ బాబాయి
కోపంతో రగిలిపోతూ దీపం ఇస్తావా, ద్వారాన్ని మూసేయాలా అని చెప్పి ఒక మంత్రం చదివి ద్వారాన్ని మూసేసి తన దారిన తను వెళ్ళిపోతాడు. అల్లావుద్దీన్ చీకటి గదిలో బిక్కు బిక్కుమని అంత దూరం నుండి నడిచి వచ్చేసరికి బాగా అలసిపోయి ఆకలితో భయంతో నిద్రపోతాడు. అల్లావుద్దీన్కి బాగా ఆకలేస్తుంది. సొరంగం మొత్తం చీకటిగా ఉంది. అటు ఇటు చూశాడు. చూస్తే ఒక సన్నని ద్వారం కనిపించింది. తన వెంట తెచ్చుకున్న సంచిలో అక్కడ ఉన్న లాంతర్ను పెట్టుకొని ఆ ద్వారం గుండా చాలా చాలా దూరం నడిచాడు. అక్కడ తన కళ్ళంతనే నమ్మలేనంత ఒక వింత లోకం కనిపించింది. ఎన్నో పూల తోటలు, పండ్ల తోటలు, సెలయేర్లు, చంద్రుడు మన చేతికి అందే అంత దగ్గరలో పున్నం వెలుగులు చిందిస్తూ కనిపించాడు. అప్పటి వరకు 2 రోజుల నుండి ఏమీ తినక నీరసంగా ఉన్న అల్లావుద్దీన్ సెలయేరులో మొహము, కాళ్ళు, చేతులు కడుక్కొని కొన్ని పండ్లను కోసుకొని తిన్నాడు. అవి నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. అవి ఎంతో ఎంతో రుచిగా ఉన్నాయి. కొన్ని పండ్లను తాకగానే అవి వజ్రాలుగా మారుతున్నాయి. అలా అలా అద్భుత ప్రపంచాన్ని చూస్తూ నడుస్తూ వెళ్తున్నాడు అల్లావుద్దీన్. అక్కడక్కడ ఎన్నో వింతలు, విచిత్రాలు, వజ్రాలు, వైడూర్యాలు, పగడపు రాశులు, ముత్యాల రాశులు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఒకరోజు మెట్ల మీద కూర్చొని బాగా ఆలోచిస్తూ తన చేతులను బాగా రుద్దుతుంటాడు. తన చేతికున్న ఉంగరం నుండి ఒక చిన్న భూతం ప్రత్యక్షం అవుతుంది. అల్లావుద్దీన్ భయపడి 1 నిమిషం తర్వాత తేరుకొని, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఒక చిన్న జీనిని, చిన్న చిన్న పనులు చేసి పెడతా ప్రభు. అయితే మా లోకం తీసుకెళ్తావా? ఓ అదెంత పని? అన్న మరుక్షణంలోనే అల్లావుద్దీన్ భూమి మీదకి వచ్చి పడతాడు. అల్లావుద్దీన్ భూమిపై పడగానే తన వెంట సంచిలో ఉన్న దీపాన్ని భుజానికి వేసుకొని తన ఇంటి దారి పడతాడు. అల్లావుద్దీన్ని అంత దూరంలోనే వాళ్ళమ్మ చూసి ఎంతో సంతోషంతో వచ్చి అల్లావుద్దీన్ని పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తుంది. అల్లావుద్దీన్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి స్నానము అది చేశాక వాళ్ళ అమ్మ వండిన మంచి భోజనం తిని నిద్రపోయి తెల్లవారు సాయంత్రానికి కానీ లేస్తాడు. తెల్లవారు సాయంత్రం వాళ్ళ అమ్మతో కూర్చొని తన ఇంటికి వచ్చింది వాళ్ళ బాబాయ్ కాదని, అతను ఒక పెద్ద మాంత్రికుడని జరిగిందంతా వాళ్ళమ్మకు చెప్తాడు.